Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు Greedytech Telugu and this is the tech news of the day. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ మెటా గురించి. సో మెటా వాళ్ళు మెటావర్స్ అనే కాన్సెప్ట్ 2 years బ్యాక్ తీసుకొచ్చారు. మెటావర్స్ అంటే ఒక వర్చువల్ రియాలిటీ వరల్డ్ లాగా. మీరు రెడీ ప్లేయర్ 1 చూసినట్టయితే మీకు తెలుస్తుంది, దాంట్లో ఎంటైర్ వరల్డ్ నే కంప్లీట్లీ సిస్టమైజ్ చేసేసి పెట్టేస్తారు. సో మనం ఒక హెడ్సెట్ పెట్టేసుకొని ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఒక గేమ్ లానే ఉంటుంది, కానీ మనం ఆ వరల్డ్ లో ఏదైనా చేయొచ్చు. సో అలాంటి ఒక వరల్డ్ మెటావర్స్. సో ఇప్పుడు న్యూస్ వచ్చేసి ఏంటంటే చైనా వాళ్ళు డిజిటల్ ఐడీస్ అండ్ కొన్ని లాస్ తీసుకొస్తున్నారంట. అలాంటి మెటావర్స్ ఒక వర్చువల్ రియాలిటీ వరల్డ్లో క్రైమ్స్ కమిట్ చేసినా కానీ వాళ్ళకి పనిష్ చేసే రైట్ చైనీస్ గవర్నమెంట్కి ఉంటుంది. ఆబ్వియస్లీ చైనీస్ సిటిజన్స్ని గవర్నమెంట్ పనిష్ చేస్తుంది. సో ఆ వరల్డ్ రాలేదు అండ్ చైనా వాళ్ళు అప్పుడే దాని గురించి లాస్ కూడా ఫార్ములేట్ చేస్తున్నారు. సో చైనా అంత అడ్వాన్స్డ్ ఉందన్నమాట. సో ఎనివే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్స్ అగైన్ ఫ్రమ్ ఫేస్బుక్. సో ఫేస్బుక్ వాళ్ళు థ్రెడ్స్ లాంచ్ చేశారు కదా, ట్విట్టర్ ఆల్టర్నేటివ్ లాగా. దాని వెబ్ ఇంటర్ఫేస్ ఒక 1 weekలో రాబోతుంది. సో మీరు థ్రెడ్స్ యూజ్ చేస్తున్నట్టయితే వెబ్సైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆనర్ తరపు నుంచి. చెప్పాను కదా ఆనర్ ఇండియాలో ఫోన్స్ లాంచ్ చేయబోతుందని చెప్పి. సో త్వరలోనే లాంచ్ చేస్తారు అండ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ 2024 ఎర్లీ క్వార్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుందంట. సో దానివల్ల ఇండియాలో జాబ్స్ వస్తాయి, అలాగే రెవెన్యూ కూడా ఇండియాలోనే సర్క్యులేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొబైల్ ప్రైసెస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ తరపు నుంచి. సామ్సంగ్ వాళ్ళు ట్రై గ్యాలక్సీ అనే కొత్త యాప్ లాంచ్ చేశారు. ఆ యాప్ని యూజ్ చేసి మనం One UIని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రీసెంట్లీ వాళ్ళు గ్యాలక్సీ Fold 5 అండ్ Flip 5 ఫోన్స్ లాంచ్ చేశారు కదా. ఆ ఫోన్స్ ఎలా వర్క్ చేస్తాయి, దాంట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రై గ్యాలక్సీ యాప్ యూజ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ 2 different ఫోన్స్లో సేమ్ యాప్ ఇన్స్టాల్ చేసి సైడ్ బై సైడ్ పెడితే ఆ ఫోల్డ్లో యూజ్ చేసే ఫీచర్స్ కూడా మీరు వాడుకోవచ్చు. సో మీరు Fold 5 లేదా Flip 5 ఫోన్స్ కొనాలి అనుకున్నట్టయితే మీరు ఒకసారి యాప్ని ట్రై చేయండి. కొనద్దు అనుకున్నా కానీ జస్ట్ ఆ ప్రీమియం ఫోన్స్లో అసలు ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూడాలనుకుంటే ఈ యాప్ని తప్పకుండా చూడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇస్రో తరపు నుంచి. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యూల్ అండ్ చంద్రయాన్ 2 ఆర్బిట్లో ఉన్న మాడ్యూల్ రెండింటి మధ్యలో 2-way కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందంట. సో దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్ కానీ ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. లైక్ 2 devices మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే పెద్ద మ్యాటర్ ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ ఈ 2 devices స్పేస్లో ఉన్నాయి. అది ఎక్కడో తిరుగుతుంది, ఇది ఎక్కడో తిరుగుతుంది. సో వాటి రెండింటి మధ్యలో కాన్స్టెంట్ కనెక్షన్, 2-way కనెక్షన్ అనేది ఇట్స్ డెఫినెట్లీ అ మైల్ స్టోన్ ఫర్ ఇస్రో. సో డెఫినెట్లీ అ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ తరపు నుంచి. సో మీరు వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపించి దాంట్లో మిస్టేక్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా. అలానే ఎవరికైనా ఫొటోస్ పంపించినప్పుడు దాంతోపాటు మనం టెక్స్ట్ కూడా పంపించవచ్చు. దాన్నే క్యాప్షన్ అంటారు. సో ఇప్పుడు ఆ క్యాప్షన్ని కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ వాట్సాప్ తెస్తుందంట. నార్మల్గా అయితే ఇది ఎప్పుడో తీసుకురావాల్సింది, కానీ ఇప్పటికైనా తెస్తున్నారు. గుడ్. ఈ ఫీచర్ రావడానికి ఇంకో 1 week 10 days పట్టొచ్చు. ఇంకా బీటా టెస్టింగ్లో ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ ఎక్స్ తరపు నుంచి. సో ఇప్పుడు ఎక్స్ అనే యాప్లో మనం జాబ్స్ కూడా ఎత్తుకోవచ్చు అంట, జస్ట్ లైక్ లింక్డ్ఇన్. సో ఇంకొన్ని రోజులు అయితే డబ్బులు కూడా పంపించుకొస్తుంది. సో చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి. అండ్ గూగుల్ వాళ్ళు ఒక 43 యాప్స్ని ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేశారు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్కి అగెన్స్ట్గా ఉన్నాయని చెప్పి. సో బేసికలీ కొన్ని యాప్స్ ఏం చేస్తున్నాయంటే మీరు ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసినా కానీ యాడ్స్ రన్ చేస్తున్నాయంట బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా. అండ్ మీకు తెలియకుండా మీ ఫోన్లో బ్యాటరీ డ్రైన్ చేస్తుంది, అలాగే గూగుల్ దగ్గర కూడా యాడ్స్ రన్ చేస్తున్నాం అని చెప్పి డబ్బులు తీసుకుంటుంది. సో ఇలాంటి యాప్స్ని మెక్కేఫీలోని రీసెర్చ్ మొబైల్ టీమ్ వాళ్ళు ట్రాక్ చేసి గూగుల్కి కంప్లైంట్ చేశారు. అండ్ దానివల్ల గూగుల్ వాళ్ళు ఈ 43 అప్లికేషన్స్ని తీసేశారు. అండ్ ఈ స్పెసిఫిక్ రీజన్ అనే కాదు, వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. సో మీ ఫోన్లో ఎప్పుడైనా కానీ ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ బ్యాటరీ ఎక్కువ డ్రైన్ చేస్తుందని తెలిస్తే ఆ అప్లికేషన్ మీకు ఎక్కువ అవసరం లేకపోతే అది తీసేయండి. నార్మల్ కేసెస్లో అయితే గేమ్సే ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ చేస్తాయి. మిగతా ఏ అప్లికేషన్ కూడా 1%, 2% కన్నా ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేయకూడదు. ఎనివే ఈ స్పెసిఫిక్ పాయింట్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో ఎక్కువగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక వచ్చేసి లీక్స్ గురించి మాట్లాడదాం. సో గూగుల్ Pixel 8 అండ్ Pixel 8 Proలో ఉన్న గూగుల్ కెమెరా స్క్రీన్ షాట్స్ అయితే వచ్చేసాయి మనకి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కొత్త కెమెరా ఇంటర్ఫేస్. చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. కొత్త ఫీచర్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లీక్ వచ్చేసి సామ్సంగ్ తరపు నుంచి. సామ్సంగ్ S24 అండ్ S24 Plusలో డిజైన్ చేంజెస్ ఉంటాయంట. కర్వ్డ్ సైడ్స్ బదులు ఫ్లాట్ సైడ్స్ యూజ్ చేస్తారంట. అండ్ S24 Ultra ఫోన్కి సంబంధించి లీక్డ్ రెండర్స్ కూడా వచ్చాయి. ఇదే లీక్డ్ రెండర్. కెమెరా మాడ్యూల్ డిజైన్ ఆబ్వియస్గా చేంజ్ చేశారు, అంతకు మించి ఇంకేం తెలియట్లేదు. అండ్ అల్ట్రా డిజైన్లో స్పెసిఫిక్గా కర్వ్డ్ సైడ్స్ ఏ ఉన్నాయి, ఫ్లాట్ సైడ్స్ అయితే లేవు. నెక్స్ట్ లీక్స్ వచ్చేసి యాపిల్ తరపు నుంచి. సో యాపిల్ వాళ్ళు Apple 15 Pro Max అనే పేరు తీసేసి Apple 15 Ultra అని పేరు మార్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ఈ 15 Ultraలో మనం పెరిస్కోప్ కెమెరా చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. రూమర్స్ వన్స్ అగైన్, వచ్చేదాకా మనకు తెలియదు ఏముంటుందో ఏముండదో. అండ్ ఇంకొక క్రేజీ లీక్ ఏంటంటే యాపిల్ వాళ్ళు రెగ్యులర్ ఛార్జింగ్ కేబుల్ తీసేసి మల్టీ కలర్డ్ బ్రేడెడ్ కేబుల్స్ ఇస్తారంట. సో దాని ఫొటోస్ కూడా వస్తున్నాయి. నిజంగా బ్రేడెడ్ కేబుల్స్ ఇస్తారా లేదా చూడాలి. నాకు తెలిసి అయితే 90% ఇయ్యరు, లైక్ బ్రేడెడ్ కేబుల్స్ అయ్యారు.
జస్ట్ ఆ ఛార్జింగ్ కేబుల్ పైననే వాళ్ళు కొన్ని మిలియన్స్ సంపాదిస్తున్నారు. సో ఆ బ్రేడెడ్ కేబుల్ ఇస్తే దాన్ని పడిపోతుంది, కాబట్టి కొత్తది కొనుక్కోవాలని చెప్పేసి రెగ్యులర్ కేబుల్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఎక్కువ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వాళ్ళు ఏం కనిపించలేదు. సో దాట్స్ ఇట్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సీ యూ టుమారో.